నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్ సార్ కథలు. నవల శీర్షిక అగ్ని కిరీటం. రచన కొడాలి సాంబశివరావు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, చిల్లర పైసలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ అల్లరిగా నవ్వాడు కృపాల్. ఇవ్వనంటావు అంతేనా? కసుమన్నాడు వసంత్ కుమార్. ఎప్పుడైనా అన్నానా అలా? నా వద్ద డబ్బులైతే ఉన్నాయి మరి. మరి వెద్ద వేషాలు తర్వాత, ముందు ఓ ₹1/2 కావాలి. నాకు టైం అవుతుంది ఇంటర్వ్యూకి. ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎందుకు? నీవు నన్ను ₹1/2 అడుక్కోవటం. పగలబడి నవ్వాడు కృపాల్. చురచుర మండింది వసంత్ కుమార్కి. నిన్ను అడుక్కోవటంలే, అరువు అడుగుతున్నాను రోషంగా అన్నాడు. బావుంది, అరువు అడిగేది ఎలాగైనా? సమయం చూసి వాత పెడుతున్నావన్నమాట. ఆల్ రైట్, అవసరం నాది. అయ్యా కృపాల్ మహాశయ, ఓ ₹1/2 అరువు ఇస్తారా? కృపాల్ నవ్వి, ఇస్తాను, కానీ నా డబ్బు నీకు పనికిరాదేమో. ఒరేయ్, నాకు కోపం వస్తుంది. వచ్చాక తీరిగ్గా వాదించుకోవచ్చు. ముందు ఓ ₹1/2 పడే. ఆలస్యమైతే వెళ్ళి కూడా దండగే. కృపాల్ నవ్వుతూ జేబులు తడుముకుని, చిల్లర లేదు అన్నాడు. ఎంతుంది? 2 10. మార్చుకొస్తాను ఇలాతే. అక్కర్లేదు, వచ్చాకే ఇవ్వు మిగిలింది. ఓ 10 నోటు అందించాడు కృపాల్. వసంత్ కుమార్ దాన్ని విసురుగా లాక్కుని, వేదవ, నన్నే డబ్బులు అడుగుతున్నాడని టెక్కు ఎక్కుపెట్టి వదిలిన బాణంలా రూంలోంచి దూసుకుపోయాడు. పూర్ ఫెలో, అప్పు అడగటం నామోషి అయింది. హాయిగా నవ్వుకున్నాడు కృపాల్. టైం ఎంత సార్? గాబరాగా అడిగాడు వసంత్ కుమార్. 9:40. అమ్మో, ఓ 20 నిమిషాల్లో అక్కడికి చేరుకోవాలి. వెధవ బస్సు ఇంకా తగలబడలేదు. నడిచి వెళితే ఓ అర్ధగంటన్న పడుతుంది. 10కి ఇంటర్వ్యూ. పోనీ రిక్షాలో వెళితే? ఏ రిక్షా? పిలిచాడు. ఎక్కడికి బాబు? కలెక్టర్ ఆఫీసుకు. ఏమివ్వాలి? మీకు తెలియందేముంది, ఎక్కండి బాబు. రిక్షావాడి లౌక్యం. తీరా వెళ్ళాక పేచి. నసుకులాటవద్దు, ఎంత ఇవ్వాలో చెప్పు. చిరాకు పడ్డాడు టైం అవుతుందని. ఓసారి నెత్తికోకుని ₹1.5 ఇవ్వండి అన్నాడు. చాలా కోపంగా చూశాడు. ₹1.5కేమొస్తుంది బాబు? మామూలు ఉపన్యాసమే. ఒళ్ళు మండిపోయింది వసంత్ కుమార్కి. ఆశకు హద్దుండాలి. 6 మైలు దూరానికి ₹1.5? వద్దుపో, బస్సులో వెళితే పావలతో పోతుంది. రిక్షావాడు తగ్గాడు. పోనీ ₹1.25 ఇస్తారా? ₹1 కాదు కదా, ₹1/2 కూడా ఇవ్వను. మంచి బేరమే, గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. వెధవలకు అత్యాశ. ఒళ్ళు వంచకుండా జేబుల్లో డబ్బులు పడాలంటారు. అదిగో బస్సు వచ్చేసింది. అమ్మయ్య, ఎలాగో చేరుకోవచ్చు. తేనెటీగల్లా బస్సును చుట్టుముట్టేశారు జనం. రద్దీ ఎక్కువగా ఉంది అప్పటికే. చాలామంది నెట్టుకుంటూ కింద మీద పడుతూ ఎక్కేశారు. వసంత్ కుమార్ కూడా ఎలాగో తంటాలు పడి లోనికి చేరుకున్నాడు. కూర్చోని చోటు లేదు. ఎంతసేపులే, 10 నిమిషాలు ఓచుకుంటే సరి. టికెట్ సార్. కండక్టర్. వసంత్ 10 నోటిచ్చాడు. ఎక్కడ దిగాలో చెప్పి. చేంజ్ లేదు సార్. నా వద్ద లేదే. అయితే దిగండి, నేనేం చేసేది? జనం తోపిడికి చిరాకెక్కువైంది అతనికి. గుండెల్లో రాయిపడింది వసంత్కి. చిల్లర లేదట, ఇప్పుడెలా? వెధవ దిగమంటున్నాడు. మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుందో, టైం అవుతుంది. పోనీ దిగేటప్పుడు తీసుకుంటాను, ఉంచండి. లాభం లేదు సార్, చిల్లర రాకపోతే నేనేం చెయ్యాలి? దిగండి, వెనుక బస్సులో రండి. ఎలాగూ అడ్జస్ట్ చేయండి, అర్జెంటుగా వెళ్ళాలి. ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు. ఎలా సార్? మీ మాట మీదే. అందరూ 10, 5 ఇస్తే ఎక్కడ తేవాలి? దిగండి, బస్ కదులుతుంది. కొరివికారంలా చిటపటలాడిపోయాడు. అయ్యో, ఇప్పుడెలా? కంగారు పడ్డాడు. 2 ముగ్గురిని అడిగాడు చిల్లర కొరకు. లేదన్నారు. కండక్టర్ దిగమని తొందర పెడుతున్నాడు. ఓ నిమిషం బస్సు ఆపండి, ఎదురు బంకులో తెస్తాను. అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్. లాభం లేదు, వెనుక బస్సులో రండి. ఇప్పటికే ఆలస్యమైంది. రైట్ చెప్పాడు. కనిపించే కండక్టర్ మీద, కనబడని కృపాల్ మీద అమిత కోపం వచ్చేసింది. తనను ఇలాంటి పరిస్థితికి గురి చేస్తున్నందుకు. లాభం లేదు, దిగిపోవాలి. బస్సు కదులుతుంది. శుభ్రంగా రిక్షాలో పోయినా బావుండు. ఈ పాటికి చేరుకునేవాడిని. ఈ వెధవ బస్సును నమ్ముకుని నట్టెట్లో మునిగాను. టైంకి పోకపోతే ఉద్యోగం దొరకటం ఎలా? నిరుత్సాహంగా దిగబోయి. ఎక్కడికెళ్ళాలి మీరు? ఓ సన్నని కంఠం విని ఆగి తల తిప్పి చూశాడు. చివరి సీట్లో కూర్చున్న ఆమె తన వైపే చూస్తుంది. అతనిలో ఆశ మిణుక్కుమంది. చెప్పాడు.
నేను అక్కడికే. దిగాక చిల్లర మార్చి ఇద్దురు. తీసుకోండి. పావల కాసు అందించింది. కృతజ్ఞతతో అతని కళ్ళు కాంతిని పుంజుకున్నాయి. థ్యాంక్స్ అందుకుని టికెట్ తీసుకున్నాడు. బస్సు కదిలింది. అతని గుండెలు తేలికయ్యాయి. కలెక్టర్ ఆఫీసు ఆవరణలోకి చేరుకున్నారు. ఇక్కడ మీరేదైనా జాబ్ చేస్తున్నారా? ప్రశ్నించాడు. లేదు. మరి? ప్రయత్నిస్తున్నా. దాని కొరకే. సరిపోయింది నవ్వేశాడతను. ఏమిటది? అయితే మీరు ఇంటర్వ్యూకేనన్నమాట. అంటే మీరు? అవును. బావుంది. ఆమె నవ్వింది చిన్నగా. నాకు బాగాలేదు. ఎందుకని? ఈ ఉద్యోగం నాకే వస్తుందని చాలా ఆశలు పెంచుకున్నాను. ఆగి ఆమె కళ్ళల్లోకి చూసి, ఇప్పుడు నాకు పోటీ తగిలారు నవ్వుతూ అన్నాడు. అదే నేను అనుకుంటున్నా. ఆమె నవ్వింది. సరే పదండి. ఎవరి అదృష్టం ఎలా ఉందో. ముందుకు నడిచాడు. ఆమె అతన్ని అనుసరించింది. ఏమండోయ్ అటు చూడండి. ఆగింది. అతను చూశాడు ఆ వైపు. బాబోయ్ మీరొక్కరేననుకున్నాను. మరీ ఇంతమందా? కొండవీటి చాంతాడులా ఉన్న క్యూని చూశాడు ఆశ్చర్యంగా. ఇంటర్వ్యూ మీకు ఇదేనా మొదటిసారి? ఆమె అడిగింది నవ్వుతూ. ఎందుకలా అడుగుతున్నారు? మీ ఆశ్చర్యాన్ని చూసి. మీకు చాలా అనుభవం ఉందన్నమాట. 2 ఏళ్ళు, దాదాపు 20. నాకంటే సీనియరే నవ్వేశాడు. ఆమె నవ్వింది. పదండి క్యూ పెరిగిపోతుంది. అతను కదిలాడు. ఆమె అనుసరించింది. మర్చిపోయాను, మీకు పావలా ఇవ్వద్దు. తిరిగి వెళ్ళేటప్పుడు ఇద్దురులేండి. నేను వచ్చేదాకా ఆగుతారా? ఒకవేళ మీరే ముందు వస్తే మీకోసం వెయిట్ చేస్తా. ఏమో. ఆమె నవ్వింది అదోలా. నమ్మకం లేదా? ఎందుకుంటుంది? మీరెవరో నేనెవరో. మీరు మీరే, నేను నేనే. ఫక్కున నవ్వింది ఆమె. మీరు తమాషాగా మాట్లాడుతారు. చిలిపిగా చూశాడు. ఓ క్షణం చిరుసిగ్గుతో ఆమె కనులు వాలిపోయాయి. పదండి ముందుకు నడుస్తూ అంది. మీ పావలా? మనుషుల్ని ఆ మాత్రం నమ్మకపోతే బ్రతకటమే కష్టం. ఒకవేళ నేను ముందు వస్తే గేటు వద్ద వెయిట్ చేస్తా. ఇహ మీ ఇష్టం. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. చిత్రమైన స్త్రీ. వసంతకుమారు పెదవులపై దరహాస చంద్రికలు నాట్యమాడాయి. వసంతకుమార్ ముందు వచ్చాడు. గేటు వద్ద ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. పావుగంట తర్వాత ఆమె వచ్చింది నవ్వుతూ. ఇప్పుడేమంటారు అన్నట్లు ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు. ఐఎమ్ సారీ అంది చిన్నబుచ్చుకుంటూ. అతను కలవరపడ్డాడు. ఎందుకు అలా అనుకుంటారు? నేను పొరబడ్డాను. తలదించుకుంది. మీ పావల ఎగవేస్తానా? ఛీ అది కాదు. మరి? మీరు వెళ్ళిపోతారేమోనని. ఎలా వెళతాను? మీ పావల ఇవ్వందే. రిజల్ట్స్ తెలియందే. వాతావరణం తేలికపరచాలని గలగలా నవ్వేశాడు. పావల విషయం కాదు. పోనీయండి. ఇంటర్వ్యూ ఎలా చేశారు? ఏం చేసినా ఫలితం ఒక్కటే నిరాశగా అంది. అంటే ఏ అదృష్టవంతుడికో రిజర్వ్ అయి ఉంటుంది. దేశమే అలా ఉంది. లేకపోతే ఒక్క పోస్టుకి ఎంతమంది ఎగబడ్డారో చూడండి. మనకు డబ్బు దండగా, వాళ్లకు అనవసరమైన శ్రమ. అయినా చూద్దాం. అదృష్టం అంటూ ఒకటి ఏడ్చిందిగా. నవ్వలేక నవ్వాడు. ఓ 2 గంటలు పడుతుందేమో రిజల్ట్స్ తెలియటానికి. కావచ్చు. ఈలోగా అలా వెళదామా? ఎక్కడికి? తలెత్తి చూసింది. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం వేడి నీళ్లు గొంతులో పోసుకుని వద్దాం సందేహంగా అన్నాడు. పదండి. ఇక్కడ నిలబడి మాత్రం ఏం చేస్తాం? అతను కదిలాడు సంతోషంగా. ఆమె అనుసరించింది. ఆమె పక్కన నడుస్తుంటే అతనికి సంతోషంగానూ గర్వంగానూ ఉంది. మర్చిపోయాను. ఏమిటది? ఆశ్చర్యంగా చూసింది. మీ పేరు. ఆమె నవ్వి, నేను చెప్పందే ఎలా మర్చిపోయారు అంది. అడగటం మర్చిపోయాను. అభ్యంతరం లేకపోతే చెప్పండి. వినోదిని. బావుంది. ఏమిటో ఓరగా చూసింది అతని వైపు. మీరు పేరు. తను చూశాడు చిలిపిగా. ఆమె కనుపాపులు వాలిపోయాయి సిగ్గుతో. నా పేరు వసంతకుమార్. ఏమిటో మీరు పేరు. నా మాటలు నాకే అప్పగించారన్నమాట. నవ్వుకున్నారిద్దరూ. హోటల్కి వెళ్ళారు. ఏం తీసుకుంటారో చెప్పండి అడిగాడు. కాఫీ చాలు. టిఫిన్ వద్దు. బేరర్కి 2 కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు. నాకెందుకో ఈ ఉద్యోగం మీకే వస్తుందనిపిస్తుంది. గడ్డం క్రింద చేతులాంచి ముందుకు జరుగుతూ అన్నాడు. మీకెలా తెలుసు? వాటర్ గ్లాసును జరుపుతూ అంది. ఎందుకో నాకు అలా అనిపిస్తుంది. పోనీ నాకే రానివ్వండి. పార్టీ ఇప్పిస్తాను. ఇప్పిస్తానంటున్నారు. మీరు కాదా? ఆమె జవాబు చెప్పలేదు. నవ్వింది చిన్నగా. కాఫీ పూర్తి చేశారు. కౌంటర్లో 10 నోటిచ్చాడు. చిల్లర లేదండి. చచ్చాంపో.
మా వెధవ ఏమంటూ ఇచ్చాడో ఎక్కడా మారటం లేదు. కృపాల్ని తిట్టిపోశాడు లోలోన. నా వద్ద ఉంది, తీసుకోండి. ఆమె పే చేసింది. బయటకొచ్చాక 2-3 చోట్ల చిల్లర అడిగాడు. దొరకలేదు. పర్వాలేదు, మళ్ళీ ఇద్దరు. సరే పదండి, వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాం. ఇదిగో నీ వెధవ 10, ఎక్కడికెళ్ళినా చెల్లలేదు. విసురుగా కృపాల మీదకి గీరాటేసి మంచంపై పడ్డాడు అలసటగా వసంతకుమార్. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? చూస్తున్న సెక్స్ మ్యాగజైన్ పక్కన పెట్టి అతని దగ్గరగా వచ్చాడు కృపాల్ నవ్వుతూ. లేచి, నీ వెధవ ముఖం చూశాక కాయగాక పండెలా అవుతుంది? కష్టమన్నాడు. బావుంది, నన్ను తిడతావేం? నీకు ఉద్యోగం ఇవ్వని వాళ్ళని తిట్టు, ఈ దేశాన్ని తిట్టు, ఈ దేశంలో పుట్టినందుకు నిన్ను నీవు తిట్టుకో. అల్లరిగా నవ్వుతూ అతన్ని పక్కలో కూర్చున్నాడు కృపాల్. అసహనంగా దొర్లాడు వసంతకుమార్. చూడు చిట్టి తండ్రి, ఈ ఉద్యోగాన్వేషణలో అలసిపోయావు. ఇక ఈ జన్మలో ఉద్యోగం రాదని ఘంటాపథంగా చెప్పగలను. అందుకని నా మాట విని ముందు నీవు నోరు మూసుకో. తిక్కరేగిందంటే నేను మనిషిని కాదు. అబ్బా, చాలా వేడి మీదున్నావన్నమాట. సరే, నేను అలా బయటకు వెళుతున్నాను, వస్తావా? నేను రాను. అయితే నీ కర్మ, నీవు ఏడుస్తూనే ఉండు, నే వెళ్ళి వస్తా. కృపాల్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. వసంతకుమార్, కృపాల్ ఇద్దరూ BA వరకు కలిసే చదువుకున్నారు. డిగ్రీ తీసుకునే వరకు ఇద్దరూ మంచి స్నేహితులు. ఉద్యోగాన్వేషణలో మొదలైంది వారిద్దరి మధ్య రగడ. మొదట్లో ఇద్దరూ కలిసే వెళ్ళి వచ్చేవారు. ఇంటర్వ్యూలకు ఎక్కడికి వెళ్ళినా మొండి చెయ్యి ఎదురయ్యేది. కృపాల్ విసిగిపోయాడు. లంచం కానీ రికమెండేషన్ కానీ లేనిదే ఉద్యోగం దొరకదని తేటతెల్లమైంది. ప్రపంచం దేని మీద నడుస్తుందో అర్థం చేసుకున్నాడు. నీతి, నిజాయితీ, మంచి, మానవత్వం అనుకుంటూ కూర్చుంటే బ్రతకటం కష్టం అనుకున్నాడు. అసలు ఈ లోకంలో పాపపుణ్యాలు లేవు. ఎవరికి దొరికింది వారు తింటున్నారు. బ్రతుకు నేర్చినవాడు దూసుకుపోతున్నాడు. బ్రతుకులేనివాడు నీతి, నిజాయితీ అంటూ ఏడుస్తూ వెనుకబడిపోతున్నాడు. మనిషికి సుఖమివ్వలేని ఈ నీతులు, మంచితనాలు ఏం చేయవు కనుక బ్రతకటమే ముఖ్యం. ఎలా చేసినా ఏం చేసినా జీవించటం ముఖ్యం. మనిషి సుఖపడటం అతని చేతుల్లోనే ఉంది. దారులు వేరైనా అందరి గమ్యం ఒకటే, అందరి తాపత్రయం ఒకటే. ఇవి అతని భావాలు. అందుకే ఉద్యోగాల కోసం ఇక తిరగటం మానేశాడు. కానీ సుఖంగా బ్రతుకుతున్నాడు జేబులు కొట్టి. వసంతకుమార్ భావాలు, అభిప్రాయాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఉద్యోగం లేదని నిరుత్సాహపడి పక్కదారులు తొక్కితే ముందు జీవితం నరకప్రాయమవుతుంది. మనిషి నీతిని మరిచి బ్రతికే కంటే చావటం మేలు. మంచి, మానవత్వాలు మరిచినవాడు మనిషి కాడు. చదివిన చదువు వ్యర్థం కాదు. ఏదో నాటికి దారి దొరక్కపోదు. చీకటి వెలుగుల్లా జీవితంలో కష్టసుఖాలు సహజం. చేదు తీపి కలయికే ఈ జీవితం. మంచితనానికి ఏదో నాడు ఫలితం దక్కకపోదు. ఇద్దరి ఆలోచనలకి పొంతన కుదరదు. మొదట్లో గంటల కొద్దీ వాదించుకునేవాళ్ళు భిన్న ధృవాలు, భిన్న అభిప్రాయాలు. విచిత్రమేమిటంటే ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ, అభిమానం. ఎంత వాదించుకున్నా, ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోయినా ఒకరిని వీడి ఒకరు ఉండలేరు. అందుకే కలిసి ఉంటూ, కలిసే తింటూ, కలిసే పోట్లాడుకుంటారు. కృపాలికి ఎవరూ లేరు. అనాథగా పుట్టి అనాథగానే పెరిగాడు. వసంతకుమార్ కూడా ఇంచుమించు అదే పరిస్థితి. కాకపోతే తల్లిదండ్రులు పోయినా అతన్ని చిన్నాన్న పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాడు. వాళ్ళ చిన్నమ్మకు ఇష్టం లేదు ఇతను ఇంట్లో ఉండటం. అందుకే కృపాల్తో ఇక్కడే కలిసి ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. చిన్నాన్నకు ప్రేమాభిమానాలు ఉన్నా భార్య నోటికి జడిసి ఏమీ అనలేక ఆమెకు తెలియకుండా చాటుగా నెలకో 50 పంపుతున్నాడు. దానితోనే కాలక్షేపం చేస్తున్నాడు వసంతకుమార్. వసంతకుమార్కి మెలకు వచ్చేసరికి పొద్దుగూకింది. హడావిడిగా లేచాడు. అరే, చాలాసేపు నిద్రపోయానన్నమాట. ఈ వెధవ ఇంకా వచ్చినట్టు లేడు అనుకుంటూ లేచి వంటకు ఉపక్రమించాడు. 9 దాటినా కృపాల్ రాలేదు. వసంతకుమార్కి నిద్ర ముంచుకొస్తుంది. అతను వస్తే కానీ భోంచేయటానికి వీలులేదు. ఎక్కడకు తగలడ్డాడో, ఎప్పుడొస్తాడో విసుకుంటూ పేపర్ తిరిగేస్తూ కూర్చున్నాడు. పేపర్లోని అక్షరం అక్షరం చదివాడు. కృప రాలేదు. ఏవో ఆలోచనలు చుట్టుముట్టేశాయి అతన్ని. చాలాసేపు అలాగే గడిపాడు. వినోదిని మీదకు మళ్ళాయి ఆలోచనలు. వినోదిని, ఎంత మంచి పేరు. మనిషి కూడా అందంగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. పాపం, ఉద్యోగం వస్తుందని తనలా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కనీసం తనకు రాకపోయినా ఆమెకు వచ్చినా సంతోషించేవాడు తను. మధ్యలో ఎవరో తన్నుకుపోయాడు. ఆమె వెళుతూ ఉండగా జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అతనికి. బాధపడకండి, ట్రై అండ్ ట్రై.
ఫలితం దైవానికే వదిలేద్దాం. నవ్వింది. కానీ నవ్వులా లేదు. ఏదో అపశృతి పలుకుతుంది. తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ తనని ఉత్సాహపరుస్తుంది. అది గమనించి అతను జాలిగా నవ్వాడు. అంతేలేండి, మనము చేయగలిగిందల్లా ప్రయత్నమే. అదిగో బస్సు వస్తుంది పదండి అన్నది కదులుతూ. మీ చిల్లర ఇవ్వలేదు. పర్వాలేదు, మళ్ళీ కలిసినప్పుడు ఇద్దురుగానిలేండి నవ్వింది. మళ్ళీ కలుస్తామని నమ్మకం ఉందా మీకు? ఎక్కడ కలుసుకోలేకపోయినా మరో ఇంటర్వ్యూలోనైనా కలుస్తాం. నిజమే, ఒకే బాటలో పయనించేవాళ్ళం. అలా జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. బస్సు ఎక్కాక అన్నాడు. మరో పావలా ఇవ్వండి, మొత్తంగా రూపాయి ఇస్తాను. నవ్వింది. తను నవ్వాడు. టికెట్స్ ఆమె తీసుకుంది ఇద్దరికీ. అయితే మా పక్క వీధిలోనేనన్నమాట. మీ బాకీ తీర్చేస్తాను నవ్వుకుంటూ విడిపోయారిద్దరూ. అది తలుచుకుంటే వసంత్ కుమార్కి విచిత్రం అనిపిస్తుంది. ఆమె ఎవరో తను ఎవరో కొద్దిసేపట్లో ఆత్మీయుల్లా కలిసిపోయారు. బహుశా ఇద్దరి పరిస్థితి ఒకటే కాబట్టి అలా జరిగిందేమో. ఏమైనా ఆమె పరిచయం తనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆమెకు రూపాయి బాకీ. ఆ విషయం గుర్తుకు వచ్చి మరోసారి నవ్వుకున్నాడు. కృపాల్ వచ్చాడు. వసంత్ కుమార్ ఆలోచనలు తెగాయి. ఎక్కడికెళ్ళావు? నీకోసం ఎదురు చూడలేక చస్తున్నాను అన్నాడు. కృపాల్ మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి మంచం మీద పడిపోయాడు. మళ్ళీ పడకెందుకు? తిండి తిందాంరా పిలిచాడు. అతను పలకలేదు, కదల్లేదు. చూడా, పలకవేం? చిరాగ్గా చూస్తూ గట్టిగా అరిచాడు. నాకొద్దు, నీవు తినే. కృపాల్ మాటలు తడబడ్డాయి ఎందుకో. వసంత్ కుమార్కి ఏదో అనుమానం కలిగి దగ్గరగా వచ్చాడు. విస్కీ వాసన గుప్పున తగిలింది. కడుపులో దేవినట్లయింది అతనికి. వీడు మళ్ళీ తాగొచ్చాడు. వెదవికెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఛీ, కోపం పట్టలేకపోయాడు. తాగేవు కదూ? తీక్షణంగా చూశాడు. జవాబు లేదు అతని నుంచి. నిన్నేరా? చెప్పు, తాగొచ్చావు కదూ? కంగుమంది అతని గొంతుక. చివాలన లేచాడు కృపాల్. అవును, తాగొచ్చాను. ఏం చేస్తావు? అసహనంగా అరిచాడు. సిగ్గులేదు? ఎన్నిసార్లు చెప్పినా నీ దారి నీదే. కుక్కతోక వంకర, నీ బుద్ధి కూడా అంతే. నా ఇష్టం. నేను తాగుతాను, గంతులేస్తాను. మధ్య నీకెందుకు బాధ? రాస్కేల్, పళ్ళు రాలగొడతాను. నీవేలా చెడిపోతుంటే బాధ నాకు కాక ఇంకెవరికుంటుందిరా? అదే అడుగుతున్నా. నేను నీకేమవుతాను? ఏది, ఇలా నా ముఖంలోకి చూసి అడుగు, జవాబు చెబుతాను. ఆవేశంతో వసంత్ కుమార్ గుండెలు ఎగిసిపడుతున్నాయి. ఏమిటై నీ బోడి పెత్తనం నా మీద? విసురుగా తలెత్తి చూశాడు కృపాల్. నేను నీకు ఏమీ కానా? అతని కళ్ళల్లోకి గుచ్చి చూశాడు కోపంగా. ఆ చూపులకు కొద్దిగా కలవరపడ్డాడు కృపాల్. వెంటనే తలదించుకున్నాడు మౌనంగా. వసంత్ కుమార్ ఆగలేదు. నువ్వు దుర్మార్గుడివి, మనసులేని రాతి మనిషివి కాబట్టే అలా అనగలిగావు. అయినా తాగుబోతు వెధవలతో స్నేహం చేయటం నాదే పొరపాటు. చటుక్కున తలెత్తాడు కృపాల్. అతని కళ్ళల్లో తడి. ఎందుకలా హింసిస్తున్నావు నన్ను? జాలిగా దేనంగా చూశాడు. ఆ చూపుల్ని వసంతు అంతరంగాన్ని లాగాయి. మనసంతా అదోలా అయిపోయింది. ఆవేశం చల్లారిపోతుంది. నేనా నీవా అన్నాడు బెంకంగా. ఈ రోజుకు నన్ను ఒంటరిగా వదిలేయి. నా మనసేం బాగోలేదు. కన్నీళ్లు అతని కంటపడకూడదని ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు కృపాల్. గమనించాడు వసంత్ కుమార్. ఆశ్చర్యపోయాడు. వీడి కళ్ళల్లో కన్నీళ్ళా? ఎందుకు? మరేమీ అనలేకపోయాడు. కొన్ని క్షణాల్ని నిశ్శబ్దం మింగేసింది. వసంత్ కుమార్ నడిచాడు అతని దగ్గరగా. కృపాల్ కళ్ళ మీద చేతులు పెట్టుకుని వెనక్కి వాలి పడుకున్నాడు. ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? ఆత్మీయత తొణికిసలాడే కంఠంతో అడిగాడు వసంత్. ఏం లేదు, మనసెందుకో చికాకుగా ఉంది ఈరోజు. లేచి కూర్చున్నాడు. ఎందుకు? ఈరోజు ఓ పొరపాటు జరిగిపోయింది. తలదించుకున్నాడు. ఏదో వెదవ పని చేసి దొరికిపోయి ఉంటావు, అవునా? వెదవ పని కాదు, మామూలు పనే. దురదృష్టం, ఈరోజు ఓ అమ్మాయి చేతిలో ఓడిపోయాను. నేను చెబుతూనే ఉన్నా ఏదో ఒకరోజు ఇలా జరుగుతుందని. పోనీలే, కొంచెంసేపు బాధ, అంతేగా, అదే సర్దుకుంటుంది. అంతేగాని నీ పనులు మాత్రం మానవు. ఎందుకు నీకు సత్కారం చేసిన ఆ సాహసి ఎవరో? తెలీదు. చటుక్కున పట్టేసి నలుగురిని పిలిచి అల్లరి చేసి చివాట్లు వేసింది. తేలిగ్గా నవ్వాడు కృపాల్. సిగ్గు లేకపోతే సరి. ఎలా నవ్వగలుగుతున్నావో ఇంత జరిగాక కూడా? ఏం చేయమంటావు? ఏడవనా? ఇంతకీ అన్నం తిన్నావా? ఈడియట్, ఎప్పుడైనా తిన్నానా నీవు రానిదే? ఓ, ఐఎమ్ సారీ, పద నవ్వుతూ లేచాడు అతను. వసంత్ కుమార్ కూడా తేలికగా నవ్వేశాడు. వాళ్ళకిలాంటివి మామూలే. అంతలోనే పోట్లాట, అంతలోనే మరుపు. కౌసల్య సుప్రజారామ
వంటికి ఏదో చురుక్కున తగిలేసరికి తత్తరపాటుగా ముసుగు తీశాడు కృపాల్. ఎదురుగా సుప్రభాతం చదువుతూ చీపురు కట్టతో వసంత్ కుమార్. ఒరేయ్, ఏమిట్రా ఇది పొద్దున్నే? మేలుకొలుపు నాయనా, తెల్లవారిందిలే. నీకు పుణ్యం ఉంటుంది, మరి కొంచెం సేపు పడుకొనియరా? అర్దింపుగా చూశాడు. ఎలా చిట్టి తండ్రి, నీకోసం అంట్ల గిన్నెలు నీళ్ల కుండీలు ఎదురు చూస్తున్నాయి. కొంపదీసి ఈవేళ డ్యూటీ నాది కాదు కదా? గదా ఏమిటి, అక్షరాల డ్యూటీ తమరిదే. కొంచెం ఒళ్ళు నొప్పిగా ఉంది, ఈరోజు నా పని నీవే కానిచ్చేయి. అలాగేం, అయితే ఉండు, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళుతున్నావు? గాబరాగా చూశాడు. ఏం లేదు, ఒళ్ళు నొప్పులంటున్నావుగా, పక్కింటికెళ్ళి రోకలు బండ తెస్తా. అమ్మో, రోకలే వద్దులే, అదే పోతుంది. వసంత్ నవ్వుతూ, అలారా దారికి, లేచి త్వరగా కాని అన్నాడు. తప్పదా? దీనంగా చూశాడు. నీ చూపులకెవరూ కరిగిపోరు గాని బుద్ధిగా లేచి అంట్లు తోమేసి కాఫీకి నీళ్లు పెట్టు, ఈలోగా నేను పాలు తెస్తా. ఈ మట్టి పనులు చేయాలంటేనే ప్రాణం పోతుంది. ఓ పనిపిల్లను పెట్టుకుందామంటే వినడు. గొణుగుతూ లేచాడు. వసంత్ వెళ్లబోయిన వాడల్లా ఆగి, ఏమిట్రా గొణుగుతున్నావు అన్నాడు. ఏం లేదు, చీపురు కట్ట చాలా బాగుంది అంటున్నా. నీ వేషాలు నాకు తెలుసు. నే వచ్చేలోగా పనులు పూర్తి కాకపోతే తెలుసుగా. మీరు ఆర్డర్ వేయటం, పనులు జరగకపోవటమూనా? కొరకొరా చూశాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వసంత్. అతను అటు వెళ్ళగానే తిట్టుకుంటూ పనికి ఉపక్రమించాడు. నల్లగా మసిబారి ఎండిపోయిన అన్నం గిన్నె చూస్తూనే ఒళ్ళు మండిపోయింది. వెదవది, ఎన్నాళ్ళు చేయించుకుంటుందో నాతో చాకిరి. చావు అంటూ గోడకేసి మోదాడు. అంగుళన్నర లోనికి పోయింది అతని కోపం చూసి. ఇద్దరూ చెరో రోజు ఇంటి పని, వంట పని చేసేట్లు ఖరారు. కృపాలకు వంట చేయాలంటే మహా చిరాకు, అంట్లు తోమాలంటే అమితమైన అసహ్యం. మీకు ఈ పనులు కూడా నేనే చేయాలా అన్నాడు ఒకరోజు. మరెవరు చేస్తారనుకున్నావు నీ బాబు? నా బాబు లేడు కానీ ఎవరైనా పనిపిల్లను పెట్టుకుందాం అన్నాడు. ఏం అవసరం లేదు, మన పనులు మనం చేసుకుంటే తప్పులేదు. ఇంతకంటే నీచమైన పనులు చేయటం లేదా నువ్వు అనేవాడు. అతని నోటికి దడిసి లోలోనే తిట్టిపోసేవాడు. సణుక్కుంటూ పనిచేసేవాడు. అక్కడికి ఎన్నోసార్లు ఈ పనుల నుండి తప్పించుకోవాలని చూశాడు. కానీ వసంత్ పడనీయలేదు. ఇక తప్పలేదు. రోజుకొకరు చొప్పున డ్యూటీ వేసుకున్నారు. ఈ రోజుది కృపాల్ది డ్యూటీ.